నేను ఏడిచిన నా ముఖంలో నిరాశ అనేది కనబడిన నేను బాధపడినా ఆయన వచ్చినప్పుడు నేను నా కళ్ళలో నీళ్ళు తిరిగిన మర్చిపోవటానికి పాటలు పాడేవాడు. ఇది నాకు అంతవరకు తెలుసు. ఓకే, నువ్వు నడవడానికి చెప్పేవాడు? ఏం భయపడద్దు, త్వరలోనే అదే వస్తుంది అనేవాడు. అప్పుడే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అప్పటిదాకా రాలా, అప్పటిదాకా అనుకునేవాడిని ఎప్పుడు అని అనుకుంటా ఉండేవాడిని. అంకులు మాట్లాడినాక కొంచెం ధైర్యం వచ్చింది. ఓకే, ముగించు. అందరికీ ధన్యవాదాలు. ఇంకొక మాట చెప్పు. అంకుల్ గురించి నాకు తెలిసిన ఇంకొక మాట ఉంది. ఏంటది? అంకులు పచ్చల కాడకు వచ్చిన పచ్చళ్ళు తీసుకెళ్ళినా నేను ఎక్కడ ఉన్నా కానీ వెళ్ళేటప్పుడైనా సరే ఏ టైంలోనైనా నాతో మాట్లాడి వెళ్ళేవాళ్ళు. ఏ టైంలోనైనా కానీ. ఓకే, మరి ధన్యవాదాలు నీకు ఈ అవకాశం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా రోజు చాలా చాలా బాగా చెప్పాను. నిజంగా ఆశ్చర్యం వేసింది. పిల్లడు విశేషం ఏంటంటే కేవలం వాటిని ఒక టేప్ రికార్డర్ లాగా పాటలాగా అప్పచెప్పటం కాదు, వాడు అన్నిటికీ అర్థాలు తెలుసు. ఒకటికి వాక్యం ఒక కొటేషన్ చెప్పాడు అంటే దాన్ని విడమర్చి కూడా చెప్పగలిగే ప్రతిభ అయితే ఈయన దగ్గర ఉంది. వెరీ గుడ్, చాలా సంతోషం. మూడు భాగాల్లో ఇప్పుడు ఒక్క భాగమే చెప్పాడు. ఇంకా చెప్తాడు. సమయం చెప్పడమే కాకుండా ప్రతి ఒక్కదానికి అర్థం కూడా చెప్తాడు. కావాలి కాబట్టి గుర్తు పెట్టుకోవడం అనేది నిజంగా గ్రేట్. నువ్వు పుస్తకం మీద పద్యాలు కూడా పద్యాలు చెప్పి భావం కూడా చెప్తాడు. నీకు ఇదో గిఫ్ట్. ఏనా గిఫ్ట్ వచ్చింది. చాలా రోజు చూసే పిల్లడు అయినా నీ మాటలతో ఆశ్చర్యపరిచాడు. అడుచుడు 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 అది పుస్తకం. అబ్బో, పుస్తకం బాగా చూపించావు. కొంచెం తల కొంచెం ఇట్లా పెట్టు. రైట్, అది ఇప్పుడు బాగా పెట్టు. ఓకే ఓకే.